Hi everyone, welcome back to Career Studies for Competitive Exams. ఫ్రెండ్స్, ఎక్స్క్లూజివ్గా గ్రూప్ డికి మాత్రమే ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి మాత్రం ఈ వీడియో కంప్లీట్గా ఎండ్ వరకు చూడండి. మీరు ఈ ఎగ్జామ్ని చాలా ఈజీగా క్రాక్ చేయడానికి ఎలా చదవాలి, ఆల్రెడీ చదివిన వాళ్ళు ఏం చేయాలి ఏంటనేది కూడా కంప్లీట్గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే చాలా మంది కూడా బ్రదర్ ఇప్పుడు ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అవడం వల్ల మాకు ఇంట్రెస్ట్ రావట్లేదు, మేము ఎలా ప్రిపేర్ ఆల్రెడీ మేము చదివి ఉన్నాం, సో మా టైం వేస్ట్ అవుతుంది, ఏం చేయాలని కూడా చాలా మంది అడుగుతారు. ఇంకొకరు ఇది జరుగుతుందా జరగదా, అసలు దీన్ని వదిలేయాలనా, మా పరిస్థితి ఏంటని కూడా చాలా మంది అంటారండి. సో మీ అందరి డౌట్స్ కూడా ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే ప్రతి ఒక్కరిది కూడా క్లారిఫై అనేది కావడం జరుగుతుంది. ఇప్పటిదాకా కూడా గ్రూప్ డికి ప్రిపేర్ కాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసి ఎండ్ వరకు అయిపోయిన తర్వాత మీకు 100% కాన్ఫిడెంట్ అనేది రావడం జరుగుతుంది ఈ జాబ్ ని ఎలా క్రాక్ చేయాలనేది. ఓకేనా అండి, రైట్. సో బిఫోర్ గోయింగ్ టు దట్, మన ఛానల్ వచ్చేసి మీకు కంప్లీట్ గా మనకి గ్రూప్ డి ఓరియంటెడ్ గా అండి తయారు చేసిన మెటీరియల్ అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ యొక్క పీడిఎఫ్ ని 5900+ స్టూడెంట్స్ కూడా తీసుకోవడం జరిగింది. నేను ఎందుకు ఈ వీడియో గురించి ఇంత స్పెసిఫిక్ గా ప్రతి వీడియోలో చెప్పడానికి గల కారణం ఏంటంటే ఆ యొక్క పీడిఎఫ్ లో ఉన్న కంటెంట్ అన్నమాట. అది తీసుకున్న స్టూడెంట్స్ వాళ్ళ యొక్క కామెంట్స్ వాట్ ఎవర్ ఇట్స్, అంటే ఈ యొక్క తక్కువ టైంలో కూడా మీరు ఆల్రెడీ స్టాండర్డ్ బుక్స్ చదివిన తర్వాత రివిజన్ చేయడానికి కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ మెటీరియల్ అనమాట. ఇది తీసుకున్న తర్వాత మీకే అర్థమవుతుంది. చాలా మంది తీసుకున్న వాళ్ళు వాళ్ళ కామెంట్స్ కూడా ప్రతిదీ కూడా చూడండి. ఓకేనా, రైట్. ఫస్ట్ వచ్చేసి మనకి అసలు ఏమేమి పీడిఎఫ్ లో ఏమేమి ఉన్నాయని చూద్దాం. ఫస్ట్ ఎన్సీఆర్టీ సైన్స్ 6 to 10th వరకు షార్ట్ నోట్స్ అండి. సో ఇంపార్టెంట్ మాత్రం మనకి ఏదైతే ఎగ్జామ్ కి ఇంపార్టెంటో అది మాత్రం ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది అనమాట. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మొత్తం కంప్లీట్ గా. నెక్స్ట్ వచ్చేసి జనరల్ సైన్స్ 2300+ బిట్స్ ఉంటాయి అనమాట. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఫిజిక్స్ ప్రాబ్లమ్స్, పీరియాడిక్ టేబుల్ తో వస్తారు కంప్లీట్ గా. సో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ వచ్చేసి 1000+ ప్రాబ్లమ్స్ విత్ సొల్యూషన్స్. సో మీకు ఒక అర్థమెటిక్ ఒక 500, రీజనింగ్ ఒక 500 కూడా కంప్లీట్ గా 1000+ ప్రాబ్లమ్స్ విత్ సొల్యూషన్స్ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ స్టాటిక్ జీకే వచ్చేసి 70+ టాపిక్స్. సో 70+ టాపిక్స్ కూడా మనం కరెంట్ మనకి స్టాటిక్ జీకేకి సంబంధించి కవర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి భారతదేశ చరిత్ర. సో ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక భారతదేశ చరిత్ర. మీరు ఇండియన్ హిస్టరీ కానీ ఇప్పుడు చెప్పిన ఏదైనా సరే ఇండియన్ హిస్టరీకి చాలా మంది ఏ బుక్ చదవాలి, సిలబస్ చాలా ఎక్కువ ఉంటది కదా బ్రదర్ అని చెప్పి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అంటే నేను చెప్తున్నాను, నేను ఇచ్చే ఈ పీడిఎఫ్ కనుక చదివితే ఇండియన్ హిస్టరీకి ఏ బుక్ కూడా అవసరం లేదు. షార్ట్ అండ్ స్వీట్ గా కాన్సెప్ట్ ప్లస్ బిట్స్ రూపంలో తయారు చేయడం జరిగింది అనమాట. అది చదివితే ఇండియన్ హిస్టరీకి ఎటువంటి మీరు పెద్ద బుక్స్ చదవాలా, గ్రూప్ 1, గ్రూప్ 2 ఏం అవసరం లేదు. వచ్చే బిట్ 100-200% నేను ఇచ్చే పీడిఎఫ్ నుంచే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ అండి. సో కరెంట్ అఫైర్స్ కూడా వచ్చేసి మనకి 2019-2020 వచ్చేసి ఓన్లీ ఇంపార్టెంట్ మాత్రం ఇవ్వడం జరుగుతుంది. కానీ 2021 కంప్లీట్ గా 2021 ప్రతి ఒక్కటి కూడా కంప్లీట్ గా కవర్ చేయడం జరిగింది. 2022 జనవరి కూడా ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. అంటే 2019-20 ఇంపార్టెంట్, 2021-22 కంప్లీట్ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎన్టీపీసీ CBT 1 సంబంధించిన 7 ఫేసెస్. అంటే మనకి ఇప్పుడు రీసెంట్ జరిగిన ఎన్టీపీసీ యొక్క CBT నుంచి 7 ఫేసెస్, ఆల్మోస్ట్ ఒక 133 ఫేజెస్ షిఫ్ట్లెస్ జరిగినాయి. అందులో 125+ షిఫ్ట్ల నుంచి మనం GK అనమాట 4000 పైగా ఉంటాయి. ప్రతి ఒక్కటి కూడా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మనం ప్రిపేర్ చేయడం జరిగింది. అది వీటితో పాటుగా మీకు కంప్యూటర్ పీడిఎఫ్, పాలిటీ పీడిఎఫ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ కూడా చాలా మంది ఇండివిజువల్ గా తీసుకోవడం జరిగిందండి. మనం అప్పుడు ఆఫర్లో పెట్టినప్పుడు కానీ తక్కువ అమౌంట్ పెట్టినప్పుడు, ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో కూడా చాలా మంది ఇండివిజువల్ గా తీసుకొని ఉంటారు. కానీ ఇండివిజువల్ కాకుండా కంప్లీట్ గా మీకు ఈ రోజు రేపు మీకు ఫిబ్రవరి 19-20 వరకు ఇప్పుడు మొత్తం టోటల్ గా ఉన్న వీటికి యొక్క పీడిఎఫ్ యొక్క ఇండివిజువల్ గా వేసుకుంటే అమౌంట్ 650 రూపీస్ అయితే అవడం జరుగుతుందండి. ఓకేనా, 650 రూపీస్ ఉండడం జరుగుతుంది. కానీ దీన్ని మనం ఫిబ్రవరి 19-20 ఈ 2 days వరకు 350 రూపీస్ కి ఇవ్వడం జరుగుతుందండి. ఓకేనా, సో ప్రతి ఒక్కరు కూడా గమనించాలండి. 350 రూపీస్ కే నేను 100% చెప్తున్నాను. మీరు ఈ మెటీరియల్ మీరు తీసుకున్న తర్వాత మీరే తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ లో కామెంట్ చేస్తారు, ఇంత మంచి మెటీరియల్ ఇన్ని రోజులు మీరు లేట్ అయ్యాం బ్రదర్, ఇంత తక్కువ అమౌంట్ కి ఇస్తున్నారని చెప్పేసి 100-200% నేను గ్యారంటీ ఇస్తాను. దానికి మెటీరియల్ అంత దమ్ ఉంది కాబట్టి, అంత కంటెంట్ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఒక 4 to 5 స్టేట్స్ లో కూడా మన మెటీరియల్ యూజ్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ కి ఏది కావాలో అది మాత్రమే ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి మీకు తక్కువ టైంలో క్రాక్ చేయడానికి. ఇప్పుడు ఎవరైనా జాబ్ చేస్తున్న వాళ్ళైనా సరే మీరే ఈ మెటీరియల్ చదివితే వీటితో పాటు వీడియోస్ కూడా ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. వీడియోస్ గురించి కూడా చెప్తాను. ఓకేనా, ఇప్పుడు పీడిఎఫ్ గురించి చెప్తున్నాను కాబట్టి దాని గురించే మాట్లాడతాను. ఓకేనా, సో మీరు జాబ్ చేస్తూ ఉన్న వాళ్ళకి ఈ పీడిఎఫ్ ఉపయోగపడుతుంది, తక్కువ టైంలో కంప్లీట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇంకా ఎవరు బాగా ఉపయోగపడుతుంది అంటే సిలబస్ కంప్లీట్ అయి ఉంటారు చూసిన వాళ్ళకి రివిజన్ పర్పస్ ఉపయోగపడుతుంది. 100% నేను చెప్తున్నానంటే మీరు తీసుకున్న తర్వాత నేను గ్యారంటీ ఇస్తాను,
చాలా బాగుంది బ్రదర్ అని చెప్పేసి, ఎందుకంటే తీసుకున్న వాళ్ళు 98%, ఒక 2% తప్పిస్తే 98% స్టూడెంట్స్ కూడా రిప్లై ఇవ్వడం జరిగింది వాట్సాప్ లో, తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా బాగుందని. సో అందుకే ఉపయోగపడాలన్న ఉద్దేశంతో 650 ఉన్నది కూడా ఈ యొక్క 2 days 350 రూపీస్ ఇవన్నీ పీడిఎఫ్ కూడా మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో ఎవరైతే ఇప్పుడు ఇవన్నీ కూడా తెలుగు మీడియం మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ 3863336312 నెంబర్కి 350 రూపీస్, అది కూడా 2 days మాత్రమేనండి. ఓకేనా, ఈ రోజు రేపు సాటర్డే సండే ఈ 2 days మాత్రమే వెళ్ళండి. దాని తర్వాత వచ్చి 650 రూపీస్ కి ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో అదే నెంబర్ కి ఫోన్ పే ఉంది, గూగుల్ పే ఉంది. మీరు పే చేసిన తర్వాత అదే నెంబర్ కనుక వాట్సాప్ చేస్తే స్క్రీన్ షాట్ ఆ రెస్పెక్టివ్ నెంబర్ కానీ మేము పీడిఎఫ్ అనేది సెండ్ చేయడం జరుగుతుందండి. ఇంగ్లీష్ మీడియం వచ్చేసి ఓన్లీ జనరల్ సైన్స్ ఒకటే ఉందండి. సో మిగతా అన్ని కూడా తెలుగు మీడియమే ఉంది. ఓకేనా, సో ఎవరికైనా కావాలనుకుంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఆ నెంబర్ కాంటాక్ట్ అవుతే చెప్తాం. కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ పీడిఎఫ్ తీసుకొని రివిజన్ పర్పస్ కూడా ఉపయోగపడుతుంది. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం వచ్చేసి మరి ఎగ్జామ్ ని ఎలా క్రాక్ చేయాలి, చాలా మందికి ఉన్న అన్ని డౌట్స్ కూడా ఇప్పుడు మనం క్లియర్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా, రైట్. రైట్, ఇక్కడ చూడండి, మనకి గ్రూప్ డి లో వచ్చేసి ఫస్ట్ చాలా మందికి ఒక ప్రాపర్ వే అనేది ఉండదు అనమాట. అంటే ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఏదెండు చేయాలి, అసలు ఏ టాపిక్స్ మనం ఫస్ట్ పర్ఫెక్ట్ ఉండాలని ఇది తెలియకుండా గ్రూప్ డి జాబ్ క్రాక్ చేయడం చాలా కష్టం అంటారు. టు బి ఫ్యాక్ట్ చెప్పాలంటే 2018 నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే మినిమం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా రాస్తే జాబ్ వచ్చింది. ఇది ఫ్యాక్ట్ అండి. కాకపోతే మీకు వచ్చిన వాళ్ళు కూడా అడగండి, వాళ్ళప్పుడు ఇప్పుడు ప్రిపేర్ అంతా కూడా వాళ్ళప్పుడు ప్రిపేర్ కాలేదు. అప్పుడు అప్లికేషన్స్ ఎక్కువ, పోస్టులు తక్కువ. కానీ ఈసారి పోస్టులు ఎక్కువ, అప్లికేషన్స్ తక్కువ, వెయిట్ చేయడం ఎక్కువ. 2019 నుంచి 2022 వరకు ఆల్మోస్ట్ 3 years కంప్లీట్ అయిపోయింది. ఇప్పటిదాకా కూడా వెయిట్ చేస్తూ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు చాలా అంటే చాలా తక్కువ మంది. చాలా మంది ఫస్ట్ మెసేజ్ చేసేది, కింద కామెంట్ చేసేది, మాకు నమ్మకం లేదు ఇది ఎప్పుడు జరుగుతుంది అని. చదివే స్టూడెంట్స్ కూడా, కాన్ఫిడెంట్ ఉన్న స్టూడెంట్స్ కూడా, క్లవర్ స్టూడెంట్స్ కూడా దీన్ని వదిలేయడం జరుగుతుంది. వదిలేసి బ్యాంకుకి వెళ్ళడము, లేదంటే ఇప్పుడు స్టేట్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, తెలంగాణ అయితే తెలంగాణ, మేజర్గా అయితే ఇప్పుడు అప్కమింగ్ నోటిఫికేషన్స్ ఉన్నాయా వాటి మీద ఫోకస్ చేయడమే జరుగుతుంది చాలా మంది వరకు. సో అప్పుడు ఏమవుతుంది, మనకి 2019 నుంచి ఇప్పటిదాకా వెయిట్ చేసిన వాళ్ళు అందరూ అయితే ఉండరు కదా. డెఫినెట్ గా ఇప్పుడున్న సిచ్యువేషన్లలో ఖచ్చితంగా ఒక మినిమం 40 నుంచి ఒక 35 నుంచి 40% అయినా డివేట్ అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. అంటే మన కాంపిటీషన్ వచ్చేసి 60 నుంచి 65%. అసలు ఓవరాల్ గా చెప్పాలంటే గ్రూప్ డి ఎగ్జామ్ ని ఆన్ అండ్ యావరేజ్ హైయెస్ట్ 65% మనకు లాస్ట్ టైం 2018 అటెండెన్స్ ని చెప్పేది. సో ఈసారి ఇంకా కొంచెం తగ్గొచ్చు కూడా. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా వేసుకుంటే ఇన్ని రోజులు వెయిట్ చేసినా సరే మేము చదవాలన్నా, నాకు బోర్ కొడుతుంది, నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు చెప్పి చాలా మంది అంటారు అండి. సో ఫస్ట్ నేను అసలు సిలబస్ ని ఎలా చదవాలి, దాంట్లో వెయిటేజ్ ఎక్కువ దేనికి, మీరు ఇప్పుడు నేను చెప్పిన ప్లాన్ కనుక మీరు పాటిస్తే 100% జాబ్ వస్తుందండి. అది ఎవరైనా సరే, యావరేజ్ స్టూడెంట్ అయినా, బిలో యావరేజ్ స్టూడెంట్ అయినా, మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా, నాన్ మ్యాథ్స్ అయినా, ఏ స్టూడెంట్ అయినా సరే చెప్పేది చాలా జాగ్రత్తగా అంటే 100% జాబ్ వస్తుంది. సో మనకి ఇక్కడ వచ్చేసి మేజర్ గా మనకి అర్థమెటిక్ వచ్చేసి, రీజనింగ్ వచ్చేసి ఈ రెండింటి మీద మనకి 55 మార్క్స్ ఉంటాయి. సో ఇవి 25 మార్క్స్, ఇవి 30 మార్క్స్ అనమాట. సో రెండు కలిపితే 55 మార్క్స్. జనరల్ సైన్స్ వచ్చేసి మనకి 25 మార్క్స్ ఉంటాయి. సో ఈ రెండు కనుక యాడ్ చేసేంత మనకి 80 మార్క్స్ అయిపోతుంది ఇక్కడనే. నెక్స్ట్ వచ్చేసి ఈ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అన్ని సబ్జెక్టులు, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే ఇవన్నీ కలిపి కూడా మనకి 20 మార్క్స్ వెయిటేజ్ ఉంది. ఓకేనా, టోటల్ ఎంత 100 మార్క్స్. టైం ఎంత 90 minutes. ఓకేనా, రైట్. మీకు చాలా మందికి డౌట్ రావచ్చు, బ్రదర్ ఇది మరి సిబిటి 1 లా మనకి సిబిటి 2 కూడా కండక్ట్ చేస్తుంటారు కదా గ్రూప్ డి, మరి దానికి ఏ సిచ్యువేషన్, అలాంటిది ఏమీ ఉండదు. ఏదైనా సరే ఇదే సిలబస్, దానికి 20 మార్క్స్ ఎక్స్ట్రా చేసేసి 120 చేసింది. కానీ మాక్సిమం 99% 100% కూడా గ్రూప్ డిలో సిబిటి 2 కండక్ట్ చేయరు ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం. ఒకవేళ చేసినా సరే మనకి ఇదే సిలబస్, ఇదే ప్యాటర్న్, కానీ 100% చేయరు. మీరు ఆ నెగిటివ్ థాట్ తీసేయండి. ఫస్ట్ వచ్చినప్పుడు దాని గురించి ఆలోచిద్దాం. ఫస్ట్ ఇప్పుడు ఉన్న దాని గురించి సిలబస్ కంప్లీట్ చేయండి. ఓకేనా, ఆ థాట్ అని తీసేయండి. సో నేను చెప్తున్నా, నేను గ్రూప్ డి గురించి చెప్పిన రోజు నుంచి కూడా మీకు ఒకటే చెప్పాను, అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్ కంప్లీట్ అవ్వండి అని. చాలా మంది ఏం చేస్తారంటే, ఎందుకు వాళ్ళ మీద వాళ్ళ కాన్ఫిడెంట్ రావట్లేదంటే, అర్థమెటిక్ ఉందనుకోండి, సపోజ్ మనకి పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, లేదా ఏదో ఒక టాపిక్ ఉంది. ఆ టాపిక్ మీద మినిమం తిప్పి కొడితే ఒక 20 నుంచి 30 మోడల్స్ కూడా ఉండవు. ఆన్ అండ్ యావరేజ్ గా చెప్తున్నాను. అంటే మన గ్రూప్ డి లెవెల్ మీరు డెప్త్కి వెళ్తే అర్థమెటికే కాదు, రీజనింగే కాదు, అది ఎన్ని ప్రాబ్లమ్ చేసినా సరే కొత్తవి వస్తూనే ఉంటాయి. కానీ కాన్సెప్ట్ ఎవ్వరు నేర్చుకోవట్లేదు. బేసిక్ కాన్సెప్ట్ కూడా మీరు నేర్చుకోవట్లేదు. నేర్చుకోకుండా ఏం చేస్తారంటే ఏదో ఒక 5-6 మోడల్స్
ఫర్ ఎగ్జాంపుల్ మనకి టైం అండ్ వర్క్ ఉందనుకోండి, సో ఇద్దరు కలిసి పని చేస్తే ఆ వర్క్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, లేదంటే ఒక ఇండివిజువల్ చేస్తే ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, ఎఫిషియన్సీ ఏంటి అంటే బేసిక్ మోడల్స్ మాత్రం మీరు మినిమం నేర్చుకుంటారు. కానీ కొంచెం డెప్త్కి వెళ్ళి, మరీ డెప్త్ కూడా వద్దు, కొంచెం డెప్త్కి వెళ్ళి ఒక వ్యక్తి చేసిన తర్వాత ఇంకొక వ్యక్తి చేస్తే ఎలా ఉంటుంది, ఆల్టర్నేట్ చేస్తే ఒక 20 నుంచి 30 మోడల్స్ అని, అంత మించేది ఎక్కువ అసలు ఉండనే ఉండవు. నేను గ్రూప్ డికి మాత్రం ఎక్స్క్లూజివ్ చెప్తున్నానండి. సో ఇప్పుడు దాన్ని మనం ప్రాక్టీస్ చేయలేక కష్టపడి ఎగ్జామ్లకు వెళ్ళిన తర్వాత అయ్యో నేను అప్పుడు ప్రిపేర్ కాలేదే, ప్రిపేర్ అయితే బాగుండే, ప్రాక్టీస్ చేస్తే బాగుండే అని చెప్పి చాలా మంది అంటారు. ఇంకొకటి ఏంటంటే అర్థమెటిక్ రీజనింగ్ లా ఎంత ప్రాక్టీస్ చేస్తే అన్ని మార్క్స్ మీకు వస్తాయి, కానీ ఎవరు చేయట్లేదు. అది టైం ఉంది కదా అని చెప్పి వెయిట్ చేసుకుంటారు. ఒకటండి, నీ చేతిలో పనా నా చేతిలో పనా వాడు ఎగ్జామ్ పెట్టడం? ఒక్కసారి ఆలోచించుకో. నీకు నిజంగా గ్రూప్ డి జాబ్ రావాలని ఉంటే నువ్వు చదవా, నువ్వు వాడి గురించి వీడి గురించి నీకేంది? పోనీ నిన్ను అడిగామని అక్కడ మన రైల్వే మినిస్టర్ ఎప్పుడు పెట్టాలో బాబు చెప్తే నన్ను అడిగి అక్కడ పెడతారు ఎగ్జామ్? పెట్టడు కదా. మన చేతిలో లేని దాని గురించి ఎందుకు మీరు అంత వరి అయిపోతారు? కామెంట్స్ కూడా కొంతమంది మరి వాళ్ళు కావాలని చేస్తారో తెలియదు, ఎదుటి వ్యక్తిని భయపెట్టాలని చెప్తున్నారో తెలియదు. ఈ సంవత్సరంలో కాదు, మరి వెయిట్ చేస్తే నిన్ను అసలు ఎవరు వెయిట్ చేయమన్నాడు? నిన్ను అసలు ఎవరు వెయిట్ చేయమను? నువ్వు పోతే కాంపిటీషన్ తగ్గుద్ది పక్కనోడికి, కానీ పక్కనోడు కాన్ఫిడెన్స్ కూడా మీకల్లా మీరే కదా. నువ్వు చదవు, దాంతో పాటు పక్కనోడు కూడా నువ్వు నెగిటివ్ డీవియేషన్లకి దగ్గరుండి మరి పొదంపా అన్నట్టుగా ఉంది. నేను ఒకటే చెప్తున్నానండి, కాంపిటేటివ్ ఫీల్డ్ అంటేనే ఇప్పుడు అంత ఒక పేషెన్సీ ఒక మహాసముద్రం అయిపోయింది. అలాంటిది పాపం అదో ఓపికనో ఏదో రకంగా వాళ్ళకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఏజ్ ప్రాబ్లం, ఏదో కష్టపడి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా ఒకవేళ వెళ్ళి ప్రిపేర్ అవుతారు. కానీ చాలా మంది ఇప్పుడు అలా ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా డిబేట్ చేస్తారు, ఇది కాదు మరి నీ చేతిలో ఉంటే నువ్వు చేయి, మరి నీ చేతిలో ఉంటే నువ్వు చేయండి అంతేగా. మరి మన చేతిలో లేనప్పుడు మనం ఏం చేయాలి? టయానికి మనం కట్టుబడి ఉండాలి అంతే. మన చేతిలో లేనప్పుడు మన చేతిలో ఉన్నదాన్ని ఉపయోగించుకొని జాబ్ తెచ్చుకోవాలని మాత్రం ఆలోచించాలి. కానీ నెగిటివ్గా ఆలోచించి, నెగిటివ్ ఏంటండి, నెగిటివ్ ఆలోచిస్తే వస్తుందా మనకి? రూపాయి వస్తుందా? ₹10 బిల్ల రాదు. దానివల్ల మనకు తెలియకుండా మన టైం వేస్ట్ అవ్వడం, మైండ్ మొత్తం ఖరాబ్ అవ్వడం తప్పిస్తే ఇది ఎవరు అర్థం చేసుకోడు. ఇన్ని రోజులు వెయిట్ చేసింది కదా, మీకు తెలియకుండా మీరు ఏమనుకుంటారు అంటే నేను 3 సంవత్సరాలు చదివేసిన అసలు చదివిన వాళ్ళు నాకు తెలిసినది ఒక 30 నుంచి 40% ఉన్నారండి. ఆల్మోస్ట్ నాకు తెలిసి ప్రకారం ఒక 30 నుంచి 40% మాత్రమే కరెక్ట్ గా చదివి కరెక్ట్ ఫోకస్ గా ఉన్నవాళ్ళు. రిమైనింగ్ 70 నుంచి 60% కూడా 50-50 మాత్రమే ఉన్నారు. ఈ 50-50 అయిన వాళ్ళకి ఇప్పుడు అర్థం కాదు. మీరు ఇప్పుడు ఇలానే టైం వేస్ట్ చేయండి, అది రాదు, అది వచ్చినప్పుడు చూస్తా, ఇది జరగదు అది జరగదని. ఒక వ్యక్తి దేని మీదైనా ఫోకస్డ్ గా కన్సిస్టెన్సీగా లేకపోతే అది ఈ ఫీల్డే కాదు, ఏ ఫీల్డ్ లో కూడా సక్సెస్ అవ్వలేదు చెప్తున్నానండి. సో మీరు ఎప్పుడైనా సరే ఇప్పుడు మీకు అర్థం కాదు, ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్రాక్టీస్ ఎవరు చేయరు, అర్థమెటిక్ రీజనింగ్ ఎవరు చేయరు. నిజంగా ఎంతమంది అండి చేసేటోళ్ళు ఎలాగైతే చేస్తారు, వాళ్ళ గురించి మనం స్పెషల్ గా మాట్లాడుకోవాల్సిన పని లేదు, వాళ్ళకి ఎవరు చెప్పాల్సిన పని లేదు. కానీ మీకు మీరు సెల్ఫ్ గా ఒక్కసారి నిజంగా ఒక మోడల్కి 20 నుంచి 30 కంటే ఎక్కువ ఉండవు కదా, తిప్పి కొడితే ఒక 18 నుంచి 20 ఉంటాయి యాప్టిట్యూడ్ లా, అన్ని కలిపినా కూడా 18 నుంచి 20 ఉంటాయి. సో ఇంటూ ఓ 20 వేసుకో, 400 ప్రాబ్లమ్స్ అంటే 400 మోడల్స్. ఇక్కడ 1000 మోడల్స్ ఇస్తున్నాను, ఆ మోడల్స్ అని చేయరాదు, ఏమైతుంది మళ్ళీ చేస్తే మళ్ళీ రాయి, అది చెయ్యరు, మళ్ళీ మనకి ఎగ్జామ్. ఒకటండి, అవన్నీ చేస్తేనే నీకు జాబ్ వస్తుంది. నేను ఇక్కడ చెప్తుంది స్పెషల్ గా కంప్లీట్ అయిన వాళ్ళ గురించి కాదండి, కంప్లీట్ కాని వాళ్ళ గురించే. మీరు నెగిటివ్ మాత్రం తీసుకోవద్దు, ఏది చెప్పినా మీ మంచి గురించే చెప్పడం జరుగుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ వచ్చేసి ఇవి మాత్రం ప్రాక్టీస్ ఖచ్చితంగా చేయాలి. జనరల్ సైన్స్ వచ్చేసి మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. వెయిటేజ్ కూడా 25 మార్కులు. సో ఈ రెండు కనుక ఎవరైతే పర్ఫెక్ట్ గా ఉంటారో 80 మార్క్స్ దాకా రావచ్చు. 80 నాకు ఒక 60 నుంచి 65 మార్క్స్ ఈజీగా వస్తాయి. వరస్ట్ కేసులో 60 వస్తాయి. ఇక నెక్స్ట్ అంటారా, ఈ కరెంట్ అఫైర్స్, జీకే, స్టాటిక్ జీకే, హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, ఇవన్నీ కలిపితే వీటన్ని కలిపి 20 మార్కులు వెయిటేజ్ ఉంది. సో ఇందులో ఒక 10 మార్కులు నేను ఎక్కువ కూడా ఎప్పుడు వేయను. ఇందులో 80కి ఒక 60, ఇందులో 20కి ఒక 10, ఒక 70 మార్కులు తెచ్చుకోండి అని చెప్తున్నా. కానీ సిలబస్ తక్కువే, కానీ మనం చదవం, మన మీద మనకి నెగిటివ్ ఫీలింగ్, ఇంకా ఎన్ని రోజులు చదవాలి, ఎన్ని చదువుతాం, మన చేతిలో లేనప్పుడు ఎప్పుడు కూడా ఎవ్వరు కూడా నెగిటివ్ ఆలోచించద్దు. 70 మార్క్స్ టార్గెట్ పెట్టుకోండి, రా మార్క్స్ మాత్రమే. ఆఫ్టర్ నార్మలైజేషన్ గురించి నేను చెప్పట్లేదు, ఇక్కడ అన్ని కూడా నేను రా మార్క్స్. ఇప్పుడు చెప్పిన విధంగా ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్ గా వస్తుంది. ఇంకొకటి ఏంటంటే, మరి నా ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయింది బ్రదర్ అని చెప్పి చాలా మంది అంటారు. మాక్సిమం అయితే 2019 నుంచి కాబట్టి ప్రిపేర్ అయ్యే వాళ్ళు అయితే ఇప్పటికే ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయి, ఎందుకంటే 23 నుంచి ఎగ్జామ్స్ అన్నాం కాబట్టి రెడీ అయి ఉన్నారు కదా. మాక్ టెస్టులు రాయండి. మాక్ టెస్ట్ మీకు ఇవ్వడం వల్ల నిజంగా చెప్తున్నా అండి, మన యొక్క మిర్రర్ అనమాట. మాక్ టెస్ట్ మన ప్రిపరేషన్ కి ఒక మిర్రర్ ఏదైనా ఉందంటే ఎగ్జాక్ట్ రిఫ్లెక్షన్ చేసేది ఒక మాక్ టెస్ట్ మాత్రమే.
మనకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, అసలు ఏ టాపిక్ లో మనం వీక్ ఉన్నాం అది తెలియాలంటే ప్రతి ఒక్కరు మార్క్ టెస్ట్. నాకు తెలిసి కింద ప్రతి ఒక్కరు జెన్యున్ గా చేయండి కామెంట్, ఎంతమంది మార్క్ టెస్టులు రాస్తున్నారు. టు బి హానెస్ట్ గా కింద కామెంట్లో ప్రతి ఒక్కరు చేయండి, చూద్దాం అసలు ఎంతమంది నిజంగా రాస్తున్నారో రాయట్లేదు. మీరు ఏ మార్క్ టెస్ట్ అని రాయండి. నేను టెక్స్ట్ బుక్ యాప్ గురించి చెప్పాను, నేను డిస్క్రిప్షన్ కూడా ఇస్తాను. అక్కడ ఏం చేస్తే మీకు డిస్కౌంట్ కూడా కొంత అమౌంట్ రావడం జరుగుతుంది, డెఫినెట్గా ఉంటుందని చెప్పి నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ వస్తాను. నేను చెప్పింది కాబట్టి నీకు నచ్చింది ఎవరిది ఎక్కడైనా సరే మార్క్ టెస్టులు రాయి. మార్క్ టెస్టులు రాస్తే నీ యొక్క మిస్టేక్స్, నువ్వు ఎక్కడ వీక్ ఉన్నావు, ఎక్కడ స్ట్రెంగ్త్ ఉన్నావు, టైం ఎంత పడుతుంది, ఇవన్నీ ఈ యొక్క మనకు ఉన్న గ్యాప్ ని మనం పాజిటివ్ గా మలుచుకొని మన ఎగ్జామ్ టార్గెట్ పెట్టడానికి మనం ఉపయోగించుకోవాలని తప్పిస్తే గ్యాప్ వచ్చింది మరి ఏం చేద్దాం అలా ఆలోచించుకుంటూ కూర్చుంటే ఏమైతుంది, ఏమి రాదు. నేను చెప్తున్నానండి, ఎవరైతే ఇప్పుడు టైం పాస్ చేసుకుంటూ ఉన్నారో రేపు వాళ్ళ ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత మీరు ఏదైతే ప్రిపేర్ కాకుండా వదిలేస్తున్నారో అదే టాపిక్ మీకు రేపు ఎగ్జామ్ వస్తుంది. మీరు చూడండి, ఖచ్చితంగా మీరు ఏదైతే పైన చదివి ఇది అంత ఇంపార్టెంట్ కాదులే, నేను చదివిన చాలా ఎక్కువ అని అనుకుంటారో అదే టాపిక్, మీకు రాని టాపిక్, మీకు వచ్చిన డౌట్లు అవే క్వశ్చన్లు వస్తాయి, అవి మీరు చెయ్యలేరు ఎగ్జామ్లో, అప్పుడు చాలా బాధపడతారు. మార్క్ టెస్టులు రాయడం వల్ల టైం మేనేజ్మెంట్ అర్థమవుతుంది. అసలు ఒక క్వశ్చన్ ని మనం ఎన్ని నిమిషాలు చేస్తున్నాం. కొంతమంది ఏం చేస్తారంటే పాప వాళ్ళు చదువుకొని ఉంటారు, మంచి నాలెడ్జ్ ఉంటుంది ఎవ్రీథింగ్, కానీ ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళగానే ఏదైనా ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ యాప్టిట్యూడ్ వచ్చిన తర్వాత ఒక లెంతీ క్వశ్చన్ వచ్చింది అనుకోండి, సో కరెక్ట్ ఒక స్టూడెంట్, ఒక విన్నర్, ఒక విజేత, ఒక జాబ్ వచ్చే వ్యక్తి ఏం చేస్తారంటే ఆ క్వశ్చన్ ని విత్ ఇన్ 5 seconds లోపు క్యాల్కులేట్ చేస్తాడు. అసలు ఇది నేను చేయగలనా లేదా, ఎంత టైంలో చేయగలుగుతా, ఆన్సర్ వచ్చినా సరే ఒక 2 minutes కంటే ఎక్కువ, 1 minute 2 minutes ఎక్కువ పడుతుందంటే అతను వచ్చినా చేయడు దాన్ని. కానీ 95% స్టూడెంట్స్ కూడా ఏం చేస్తారు తెలుసా, ఈ క్వశ్చన్ నాకు వస్తుంది అని చెప్పి చేసుకుంటూనే ఉంటారు. నీకు తెలియకుండా టైం అయిపోతూనే ఉంటుంది, అది నీకు అర్థం కాదు. లాస్ట్ క్వశ్చన్ తర్వాత అర్థమవుతుంది ఏమని, లాస్ట్ కి ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి, అవి నువ్వు చూడవు కదా, టైం ఉంటుంది, పైన స్క్రోలింగ్ పడుతుంది, లెఫ్ట్ సైడ్ 5 minutes 4 minutes 3 minutes 2 minutes వచ్చిన తర్వాత చేతులు గడగడ వణుకుతాయి. వచ్చిన క్వశ్చన్ కూడా అట్లీస్ట్ ఆన్సర్ పెట్టలేదు, అవునా కదా. ఇవన్నీ ఎప్పుడు వస్తాయండి, మార్క్ టెస్టులు రాసినప్పుడు మాత్రమే మీ మిస్టేక్స్ మీకు తెలుస్తాయి, అప్పటి వరకు మీకు ఎప్పటికీ తెలియదు. మన వంతు మనం జాబ్ రావడానికి ఎంతవరకు కష్టపడుతున్నాం అది మీరు పడండి. రిజల్ట్ సెకండరీ. నువ్వు రిజల్ట్ గురించి ఆలోచించాలంటే నువ్వు చదివే చదువుకి, నువ్వు రాసే ఎగ్జామ్ కి ఎంతవరకు నీ ప్రిపరేషన్ కంప్లీట్ అయింది, నువ్వు చేయాల్సింది ఎంతవరకు కంప్లీట్ చేస్తున్నావు, మార్క్ టెస్ట్ రాస్తున్నావా, రివిజన్ చేస్తున్నావా. చాలా మంది చేసే పెద్ద మిస్టేక్ రివిజన్ చేయరు. రివిజన్ చేయకపోతే ఏమైందంటే ఒకసారి చదివి వదిలేసినాం అనుకో 50% మాత్రమే గుర్తుంటది. మన బ్యాడ్ లక్ అయ్యి అదే క్వశ్చన్ కనుక ఎగ్జామినేషన్ లాగా వస్తే ఉన్న 4 ఆప్షన్లు 2 ఎలిమినేట్ చేస్తావు, డెఫినెట్ గా చేస్తావు. ఇంకా ఉన్న 2 చూసినావా, అటో ఇటో కష్టపడి నీ మెమరీని అటు యూజ్ చేసి సబ్ కాన్షియస్ మైండ్ నుంచి తీసుకున్నా ఫైనల్ గా నువ్వు ఆ 3 ఎలిమినేట్ చేసి ఒకటి పెడతావు చూసినా అది 100-200% రాంగ్ అవుతుంది, కరెక్ట్ అసలు కానే కాదు. మరి అలా ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి, రివిజన్ చేయాలి. చదివింది 100 సార్లు చదువు 100% గుర్తుంటుంది. కానీ దీన్ని ఎవరు చేయరు. కష్టం ఉన్నా, నేను చెప్పడానికి చాలా ఈజీగా ఉండొచ్చు, డెఫినెట్ కష్టమే, కానీ కష్టమైనా మీకు దానివల్ల బెనిఫిటే ఉంటుంది. రివిజన్ ఎన్నిసార్లు చేస్తే అంత. మీరు సివిల్స్ టాపర్స్ వాళ్ళ ఇంటర్వ్యూస్ చూడండి, వాళ్ళు ఒకటే చెప్తారు, ఒక బుక్ని 100 సార్లు చదువు, ఒక టాపిక్ ని 10 books చదవడం కంటే ఒక టాపిక్ ని ఒక బుక్ ని 100 సార్లు చదువు చాలంటారు. నేను చెప్తున్న మాట కాదండి, ఇది సివిల్స్ ర్యాంకర్స్ IAS IPS క్రాక్ చేసిన వాళ్ళు చెప్పిన ఇంటర్వ్యూస్. మీకు డౌట్ ఉంటే అక్కడ చూడండి. రివిజన్ చేయరు. నేను ఒకటే చెప్తున్నానండి, ఇది చిన్న జాబే కదా, ఎస్ 10th standard చిన్న జాబ్. మరి కొంతమంది లేబర్ జాబ్ అంటారు, మరి వాళ్ళకి అది ఎలా నమ్ముద్ది అయితే. మరి ఇప్పుడున్న సిచ్యువేషన్ అది లేక ఇంతమంది ఇన్ని కోట్ల మంది వెయిట్ చేస్తారు. ఎప్పుడైనా దేనైనా కించపరిచి మనం మాట్లాడొద్దండి, అది మంచి పద్ధతి కాదు. నీకు ఇంట్రెస్ట్ లేకపోతే నువ్వు ప్రిపేర్ కామాకండి, కానీ చదివే వాళ్ళని కింద అబ్యూజ్డ్ గా కింద ఎవరు కూడా కామెంట్ చేయదు, చాలా తప్పది. ఎదుటోళ్ళకి చాలా నెగిటివ్ వెళ్ళిపోతుంది. అది లేబర్ జాబ్ అంటారు, సార్ లేబర్ జాబే, మరి నిన్ను ఎవడు ప్రిపేర్ కామంటుండో, నీకు అవసరం ఉంటే అవసరం ఉన్న వ్యక్తే కదా లేబర్ జాబ్ ఏదో ఒకటి. కానీ దీని తర్వాత ప్రమోషన్స్ కూడా చాలా ఉంటాయి, అది ఎవ్వరికి కూడా తెలియదు. ఫస్ట్ మీరు ఇది క్రాక్ అయిన తర్వాత ప్రతి ఒక్కటి కూడా నేను చెప్పడం జరుగుతుంది. దీని తర్వాత మీకు ప్రమోషన్స్ ఎలా ఉంటాయి ఏందనేది కూడా. అంతేగాని ఎవరు కూడా దీన్ని తక్కువ చేసి మాట్లాడొద్దు, తక్కువ చిన్న చూపు చూడొద్దు, ఎదుటి వ్యక్తుని కించపరిచేటట్టు ఎవరు కామెంట్ చేయొద్దు. ఓకేనా అండి, పాజిటివ్గా ఉండండి. రివిజన్, నేను చెప్తున్నాను, రివిజన్, మాక్ టెస్ట్, పేషెన్స్, వీటన్నిటికి మించి పేషెన్స్. ఎందుకంటే ఇప్పుడు అంతా మైండ్ డిస్టర్బ్డ్గా
అరే పెడుతున్న ఎగ్జామ్ 23 అనే మళ్ళీ అది పోస్ట్ పోన్ అయింది, మళ్ళీ March 4th ఆయన రిపోర్ట్ ఇస్తారు, దానికి రైల్వే ఏం మళ్ళీ డిసిషన్ తీసుకుంటారు, మళ్ళీ ఎన్ని రోజులు సాగతిస్తుంది, ఏం లేదండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తొందరనే కంప్లీట్ చేయడానికి అయితే రైల్వే బోర్డు ముందుకుంటది. ఇంకా డిలే చేయడానికి అయితే ఏప్రిల్ కానీ మే కానీ, మాక్సిమం అయితే ఏప్రిల్, కుదరకపోతే మేలా, అంత మించి అయితే దూరం అయితే వెళ్ళదండి. నాకు గెస్ కరెక్ట్ అయితే ఏప్రిల్ 100-200% ఉండొచ్చు. మిగతా ఎగ్జామ్స్ ఉన్న టైం స్లాట్ చూసుకొని మరి చేస్తారు. కానీ మన వంతు మనం చేయకోకుండా ఎగ్జామినేషన్ వెళ్ళి నాకు జాబ్ కావాలనే రైట్ ఏ వ్యక్తికి లేదు. నేను చెప్తున్న మాట చాలా గుర్తుపెట్టుకోండి. ఉన్న సిలబస్ని నువ్వు ఎంతవరకు చదివినావు 100కి ఒక 70% చదువు. 100% వద్దా? ఎవరికి 100 ఎవరికి కావాలి? 100 ఏమొద్దు, 100కి 70 తెచ్చుకో, నీకు జాబ్ ఎందుకు రాదు? 100కి 70 మార్కులు తెచ్చుకో, 100-200% జాబ్ వస్తుంది. 100 తెచ్చుకొని ఎవరు చెప్పడు, అసలు అవసరమే లేదు 100 అంత అడిపడేది. అక్యురసీ మెయింటైన్ చేస్తూ చదివింది కరెక్ట్ అప్లై చేస్తూ 100కి 70 తెచ్చుకో, నువ్వు వద్దన జాబ్ వస్తుంది. 70 నుంచి 75, 70 నుంచి 75% కనుక పెడితే 200% జాబ్ వస్తుంది. కానీ మనం అది చెయ్యం, రివిజన్ చేయం, మన టైంని మనం సరిగ్గా ఉపయోగించుకోము. ఎగ్జామినేషన్కి వెళ్ళిన తర్వాత ఎవరైతే ఉపయోగించుకుంటారో వాళ్ళకే జాబ్ వస్తుంది. అప్పుడు మళ్ళీ మనం సరిగ్గా 50-50 ఉంటుంది. సగం చదివి రివిజన్ చేయకుండా పోతాం. ఎగ్జామ్లో 1 మార్క్ 2 మార్క్స్ ద్వారా జెన్యున్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు, టైం పాస్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఎగ్జామ్ రాదు, క్వాలిఫై కామ్, జాబ్ రాదు. అప్పుడు అనుకుంటే ఏం రాదు. ఎవడే ఎన్ని నీతులు చెప్పినా ఎన్ని చెప్పినా సరే నువ్వు చదివితే తప్పిస్తే ఉపయోగం ఏమీ ఉండదు. అవునా కాదా? నేను ఎన్ని చెప్పినా నువ్వు చదవండి, నీకు నువ్వు ఇంటర్నల్గా రియలైజేషన్ అవ్వనంత వరకు ఎటువంటి యూజ్ లేదు. ఇలాంటి వీడియోస్ 100 చూసినా టైం బొక్క, డేటా వేస్ట్. అంతే తప్పిస్తే ఒక వీడియో చూసినప్పుడు నిజంగా అది మనకేమైనా ఉపయోగపడుతుందా, దాని నుంచి ఏమైనా నేర్చుకున్నావా అనే కంటెంట్ ఉంటేనే ఇప్పుడున్న కాంపిటేటివ్ ఫీల్డ్లో మనం నిలబడడం అనేది జరుగుతుందండి. సో వీడియో చాలా లెంతీగా అవ్వచ్చు, బట్ నాకు ఎందుకో చాలా రోజుల నుంచి చాలా మంది డిప్రెషన్ అయిపోయి వాట్సాప్లో కామెంట్ చేయడం, నేను చదవట్లేని వదిలేస్తున్నారని చెప్తున్నాను. కాబట్టి సో లెంత్ ఎక్కువ అయిందని నేను అనుకుంటున్నానండి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనకు కావాల్సిన కంటెంట్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. మెటీరియల్ మాత్రం ప్రతి ఒక్కరు ఖచ్చితంగా తీసుకోండి. రివిజన్ పర్పస్ కూడా వస్తుంది. మీకు తక్కువ అమౌంట్ కాదు, చాలా మంది అంటుంటారండి ఈ అమౌంట్ ఇంతెందుకు అంతెందుకు, కష్టపడి రాసినందుకు అడుగుతున్నాం అండి. మీ అనవసరం మిమ్మల్ని రూపాయి అడగట్లేదు. మేము అది రాయడానికి 6 నెలల పైగా పట్టింది, నాకు టైం 6 months పైగా పట్టింది. నాటే జోక్ అండి, నేను ఎక్కడో కాపీ చేసేసి టైపింగ్ చేయలేదు. ప్రతి ఒక్కటి కూడా నా చేతితో నేను రాసిందే. నేను ఎవడో రాసింది కాపీ చేసుకొని కాపీ పేస్ట్గా నేను ఎక్కడ డైరెక్ట్ డిటిపి నుంచి ఇవ్వట్లేదు మీకు. నా చేతితోటి నా సొంతంగా నేను రాసిన మెటీరియల్ అది. మరి నేను కష్టపడ్డానికే కదండి అడుగుతుంది. ఎక్కువ తరగదు మీకు. అంత మెటీరియల్ బయటగా ఉంటే 2-3 వేలు అవుతుంది మరి, అవునా కదా? మరి ఇంత తక్కువ 350 రూపీస్కి ఇస్తున్నప్పుడు మీరు కొద్దిగా ఆలోచించాలని. నిజంగా జెన్యున్గా ఉన్న మెటీరియల్ నేనే కాదు, మన తెలుగు రాష్ట్రాలు ఎక్కడ ఏ లైబ్రరీలో అయినా సరే నా మెటీరియల్ 100% ఉంటుంది. ఇది నేను చెప్తున్న మాట కదా. నీకు డౌట్ ఉందా అడుక్కోపోయి. ఎక్కడ విజయనగరంలో అడుగుతారా, రాజమండ్రిలో అడుగుతారా, విశాఖపట్నంలో అడుగుతారా, నంద్యాల అడుగుతారా, ఎక్కడన్నా అడగండి. ఏ ఒక్క చిన్న దాంట్లోనే ఒక్క స్టడీ సర్కిల్ అయినా కిరణ్ స్టడీస్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎలా ఉందని అడగండి. ఎలా ఉందని అడిగిన తర్వాత మెటీరియల్ తీసుకో. నేను ఫోర్స్ కూడా చేయట్లేదు, కానీ మేము పెట్టిన దానికి అడుగుతున్నాను. దీనికి ఎక్కువ, అది ఎక్కువ, ఇది ఎక్కువ అని మాత్రం అనకండి. నేను పడ్డ కష్టానికే అది కూడా రీజనబుల్గానే అడుగుతున్నాం అనేది జరుగుతుంది. సో నేను కాపీ పేస్ట్ ఎక్కడ అది చేసి ఇలా చేసి మాత్రం అలాంటిది ఏం లేదు. మ్యాటర్ ఉంది కాబట్టికే ఇంతమంది తీసుకోవడం జరిగింది. కాబట్టి మీకు రివిజన్ కూడా ఉపయోగపడుతుంది. సో ప్రతి ఒక్కరు తీసుకొని మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. ఫైనల్గా ఒకటే చెప్తున్నా అండి, జాబ్ కావాలనుకున్న వాళ్ళు అన్ని కంట్రోల్లో పెట్టుకొని పేషెన్స్గా చదవాలి. లేదు నేను ఇట్లనే 50-50 అనుకుంటే మాత్రం మీ రిజల్ట్ కూడా లాస్ట్ 50-50 అవుతుంది. మన చేతిలో ఏది ఉండదు. సో నేను ఫైనల్ చెప్పాల్సింది అదొక్కటి మాత్రమే. సో అందరూ నెగిటివ్ వదిలేసి ఉన్నంత వరకు పాజిటివ్గా ట్రై చేద్దాం. అంతకుమించి మనం చేసేది ఏమీ లేదు. ఓకేనా అండి? సో ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మీకు చాలా మందికి ఏంటంటే ఎంతో కొంత కంటెంట్ సరే మీకు నచ్చినట్టుగా 100% మిమ్మల్ని సాటిస్ఫై చేయకపోయినా అట్లీస్ట్ ఒక 50% అయినా చేసినా నేను అనుకుంటున్నాను. దాని గురించి అయినా సరే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి లైక్ చేయండి. దానికి మాకు సపోర్ట్గా ఉంటుంది. సో మేము ఇంత కష్టపడడానికి మీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే అండి, ప్రతి ఒక్కరు మెటీరియల్ తీసుకోండి, డెఫినెట్ యూజ్ అవుతుంది. అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.